తెలియజేస్తున్నాను. మరి భూమి మీద కుటుంబాలు ఉన్నాయి, వంశావళులు ఉన్నాయి. యేసు ప్రభు నమ్మిన వారందరూ దేవుని ప్రియకుమారైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి విమోచింపబడి వంశావళులుగా ఉన్నారు. మరి బైబిల్లో యూనివర్సిటీ కానీ, ఇకపోతే యూనిటీ ఇన్ క్రైస్ట్ కానీ, ప్రభు పనికై ప్రాణం పెట్టు కానీ, ఇలా చాలా గ్రూపులుగా ఉన్నాయి, సంస్థలుగా ఉన్నాయి. వీటన్నిటికీ అందరినీ కూడా తన రక్తం చేత కొనుక్కున్నాడు. ఆయన రక్తం చేత కొనబడిన మనమంతరం కూడా ఒక కుటుంబం. మనమంతా కూడా పరలోకానికి చెందిన వారం. మన పరస్థితి పరలోకం అందుంది, మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. కాబట్టి మనమంతా కూడా ప్రేమ కలిగి జీవిద్దాం, ప్రేమతో జీవిద్దాం, ప్రేమతో కలిసి ఉందాం. మరి నువ్వు యూనివర్సిటీ వాడివని, మరి నువ్వు ఒక బ్రదరన్ సంస్థకు చెందినవాడవని, నీవు ఒక మెనోనైట్కు చెందినవాడవని కాదు. ఇవన్నీ కూడా ప్రభువే. మనలో ప్రేమ లేక దూరంగా ఉన్నాం, చెప్పేవారు లేక దూరంగా ఉన్నాం. ప్రేమ శాశ్వతమైనది, స్థిరమైనది. ప్రేమకున్న శక్తి గొప్పది. ఒక వాక్యం చెప్తుంది, ప్రేమే దేవుడని. మరి మనం అందరం కూడా ప్రేమ కలిగి జీవిస్తే మనమంతా దేవుని పిల్లలం అవుతాం. ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే దేవుని పిల్లలం అవ్వం. రోజు నిన్నటిదా నైటు గూగుల్ మీటింగ్కి వెళ్ళాను. విజయ్ శాంసన్ సింగర్, ఆయన మంచి వాక్యోపదేశకుడే. ఆయన పరిచర్య చేయాలి, సేవ చేయాలని ఆలోచన ఉంది, కానీ సహకారం లేదు, ప్రోత్సాహం లేదు. ఒకరోజు నేను రాజేషు సువార్తకు వెళ్ళాం. ఒకరోజు వెళ్ళడానికి వీలు పడే పరిస్థితి కలగలేదు. మరి దీన్ని ఏం చేసి సరిపోతుంది, ఎలా చేయాలి సేవ అంటే, ఒక రాత్రి ప్రభు పనికై ప్రాణం పెట్టిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాము అని చెప్పిన. చేసిన తర్వాత మనం ఊరూరు తిరిగి ఒక గ్రామంలో పేర్లు తీసుకొని వాళ్ళతో కలిసి మాట్లాడి ఈ విధంగా చేద్దామంటే సర్లే అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. ఒక ఊరికి వెళ్ళడం జరిగింది. అలా అన్ని గ్రామాల్లో కలుపుకున్న తర్వాత సువార్త పని చేయడానికి, విస్తారంగా పని చేయడానికి, ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా ఇంటి దగ్గర ఉండకుండా పని చేయడానికి వీలు కలిగింది. మరి ఎల్లందొడ్లో ఉన్నవారు గట్టులో ఉన్నవారు, కాడుకు పెంచకలపాల్లో ఉన్నవారు, గద్వాల్లో ఉన్నవారు ఐజకి, ఇలా పలు ప్రాంతాలుగా పనిచేయడానికి అవకాశం అనేది కలిగింది. మరి ఈ ద్వారా ప్రొజెక్టర్ సువార్త, మరి వీధి సువార్త, అన్యజనుల మధ్య సువార్త, చాలా రకాలుగా పనులు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవడం ద్వారా. పరిచయం అనేది లేకపోతే పని జరగదు. కొత్త వ్యక్తుల దగ్గర మనం ఏం చేస్తాం, కొత్త వ్యక్తులను మనం ఆహ్వానిస్తామా? ఒక్కొక్కరి దగ్గర ఒక కోణం ఉంటుంది. ఒకరికి ప్రేమించే తత్వం ఉంటుంది, మరొకరికి భక్తి కోణం ఉంటుంది, మరొకరికి పాట పాడే కోణం ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక విధమైన కృపావరం ఇచ్చాడు. ఒకరికి పాడే వరం ఇచ్చాడు, ఒకరికి ప్రవచించే వరం ఇచ్చాడు, ఒకరికి నడిపించే వరం ఇచ్చాడు, ఒకరిని మరి ప్రేమించే వరం ఇచ్చాడు, మరొకరికి ద్వేషించే వరం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనవే. అన్నీ కలిస్తేనే బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఇలా కలవడం ద్వారా, ఒకరికొకరు పరిచయం చేయడం ద్వారా మరి అనేకమైన పనులు జరుగుతున్నాయి. మన యవనస్తులమైన మనమందరం కూడా దేవుని పని జరిగిద్దాం, విజయవంతంగా చేద్దాం. లోకంలో మరి ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ మనల్ని ప్రేమించిన దేవుడు, మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రభువు కోసం మనం త్యాగం చేద్దాం. ఇంకా అనేకమైన ఆత్మ రక్షించి మరి నిత్య జీవానికి మనం వెళ్దాం. మనతో పాటు అనేక ఆత్మలు తీసుకెళ్దాం. అందరం కలిసి జీవిద్దాం, ప్రేమ కలిగి ఉందాం. అందుకొరకే ఈ గ్రూప్ క్రియేట్ చేయబడింది. ఈ గ్రూపు గొప్పది కాదు, దీన్ని దేవుడు ఏర్పాటు చేసినది. అందరూ కూడా మేము యూనివర్సిటీ వాళ్ళం అని చెప్పేసి వాళ్ళ కక్షలోనే ఉన్నారు. మరికొందరు మేము హోసన్నా సంస్థకు చెందిన వారం అని చెప్పేసి వారి కక్షలోనే ఉన్నారు. అలా ఉండవద్దు. అందరం కలిసి జీవిద్దాం, అందరం కలిసి బ్రతుకుదాం.
పరలోకాన్ని సాధించుకుందాం, పరలోకాన్ని చేరుకుందాం అటువంటి ఉద్దేశంతో ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది మా గొప్ప కోసం కాదు, దేవుని ఘనత కోసం, మా మెప్పు కోసం కాదు, దేవుని మహిమ కోసం. ఇది దేవుని చేత ఎన్నిక చేయబడినది, దేవునికే మహిమ కలగాలి. మరి ఈ గ్రూపు మరి అనేకులను కలుపుకుంటుంది, అనేకులతో కలిసి పనిచేస్తుంది, అందరినీ ప్రోత్సహిస్తుంది. మరి ముఖ్యంగా ఈ గ్రూప్లో ఉన్నటువంటి యవనస్తులు మరి సువార్తకు వస్తున్నారు, సంతోషం. ప్రార్థనకు వస్తున్నారు, చాలా సంతోషం. వ్యక్తిగతంగా సువార్త పరిచయం చేయడానికి వెళ్తున్నారు, చాలా సంతోషం. దీని ఇంకా క్రమమైన స్థితిలో సువార్త పని చేస్తే ఇంకా అనేక ఆత్మలు సంపాదించవచ్చు. ఒక మిషనరీలు చేసినటువంటి పనులను మనం తెలుసుకొని వారి మాదిరిని తీసుకొని మనం సేవ చేస్తే మరి ఇంకా గొప్పగా మరి ప్రభు పని వ్యాపిస్తుంది. మనం చేస్తున్నటువంటి పని అన్యుల మధ్య, ప్రభు నమ్ముకున్న వారి మధ్య కాదు, అన్యుల మధ్య చేస్తున్నాం. మరి మన పని ఫలించాలి, మన పని కొరకు ప్రార్థించాలి. మీరందరూ కూడా ప్రార్థించండి. 2 సంవత్సరాలుగా ఇప్పటి వరకు మరి దాదాపు చాలా గ్రామాలు సువార్త చేశాం మండజీవుల మధ్య. మరి మన కర్ణాటక ప్రాంతంలో ఉన్నవారు కూడా శ్రీశైలం వెళ్తున్న సందర్భంలో వారికి కూడా కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ 3-4 భాషల్లో సువార్త చేశాం. అదే చెట్లకు కరపత్రికలు కర్పించి మరి చాలామంది విన్నారు. విన్నవారిలోనూ చదివిన వారిలోనూ కార్యం జరుగులాగున మనం చేసినటువంటి పని ప్రభునందు వ్యర్థంగా కాకూడదంటే మనం ప్రార్థించాలి. 2 సంవత్సరాలుగా మరి మనం పని చేశాం కదా, ఈ పనికి దేవుడు ఫలితం ఇచ్చేలాగున మన ప్రయాస వ్యర్థం కాకుండా మన పని దేవుని తీర్పు దినమందు యేసు ప్రభు యొక్క ఎదుట నిలబడినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు మనం చేసినటువంటి పని లెక్కలోకి రావాలంటే మనం ప్రార్థనలో దేవుని ఎదుట ఉంచాలి. కాబట్టి ఈ గ్రూప్ కొరకు ప్రార్థించండి. ఇంకా దేవునికి ఇష్టంగా, కన్నతండ్రి దేవునికి మహిమార్థంగా, యేసు ప్రభువుకు అనుకూలంగా, ఆత్మలకు రక్షణార్థంగా ఈ గ్రూపు ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరిగించుకోవడానికి మనమందరం కూడా దేవుని ఎదుట తల వంచుదాం. దేవుడు మనల్ని వాడుకోలాగున మీరందరూ కూడా ప్రార్థించండి. అందరూ ప్రార్థిస్తే మరి గ్రూప్ ముందుకు కొనసాగుతుంది. మరి మా ఆలోచనలు, మా సలహాలు మరి మీకు నచ్చినట్లయితే మరి ప్రోత్సహించండి. మీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు ఇస్తే దాని ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తూ మరి ఈ నా కొద్ది మాటలు కృతజ్ఞతాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మనకి ఇంకా ఆలోచన ప్రభువు ఇచ్చి ముందుకు నడిపించమని దేవుని కోరుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.